నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సింగవరం సమీపంలోని ఆముదాల చెరువు దగ్గర పెద్ద పులి దాడిలో 2 ఆవులు మృతి చెందాయి. దీంతో ఎప్పుడు ఎటు నుంచి పెద్ద పులి దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దీంతో పెద్ద పులిని బంధించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. పైకి ఎక్కి ముందరవాడి కూడా పైకి ఎక్కి ముందరవాడి కూడా పైకి ఎక్కి రైట్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్ద పులి సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సో అటవీ శాఖ అధికారులు పులిని బంధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. శంకరి బండాత్మకూరు మండలం సింగవరం సమీపంలోని ఆముదాల చెరువు దగ్గర ఉదయం పొలం దున్నేందుకు రైతులు వెళ్లారు. అయితే కాడెద్దులతో రైతులు పొలం దున్నుతున్నటువంటి సమయంలో అక్కడే ఆ అటవీ ప్రాంతం నుంచి కూడా పెద్ద పులి వచ్చి 2 ఎద్దుల పైన కూడా దాడి చేసి చంపేసింది. అక్కడే గట్టిగా కేకలు వేయడంతో రైతులందరూ కూడా పులి ఎద్దులను చంపిన తర్వాత మళ్ళీ అడవిలోకి పారిపోయింది. ఈ విషయాన్ని రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ శాఖ అధికారులు సిబ్బందితో వెళ్లి ఆ పులిని బంధించేందుకు కూడా వెళ్లేసరికి ఆ పులి ఫారెస్ట్లోకి వెళ్ళి పెద్ద పులి సంచారం చేస్తుంది కాబట్టి ఎవరు కూడా రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్ళొద్దు. ముఖ్యంగా జీవాలను తీసుకుని వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళాలి. ఎక్కడైనా సరే పెద్ద పులి కనిపెడిస్తే వెంటనే తమకు సమాచారం ఇస్తే పెద్ద పులిని బంధిస్తామని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2 ఎద్దులను పెద్ద పులి చంపడంతో ఒక్కసారిగా రైతులందరూ కూడా అటువైపుగా వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. శంకరి, ఎవరైనా పెద్ద పులి జాడగినా కనిపిస్తే తమకు సమాచారం ఉంటే పెద్ద పులిని బంధిస్తామని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్ సుంకన్న.